రోహింగ్యాలు మన భారతదేశంలో మన భాగ్యనగరంలో ఎందుకు ఉండాలి, వాళ్లకు నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి అనే చర్చ ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభ పేరే ధర్మరక్షణ సభ. మాట్లాడిన స్పీకర్లందరూ నాకు తెలిసి కాన్స్టిట్యూషనల్గా మాట్లాడినరు, రాజ్యాంగబద్ధంగా మాట్లాడారు. కాకపోతే రాజ్యాంగం ప్రకారం ఏం ఉల్లంఘన అయిందో, వేర్ ఇస్ ది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అనేది నాకు ఇంకా వరకు అర్థమవుతలేదు. వాళ్ళు మాట్లాడింది ఏంది, ఇల్లీగల్ ఇమైగ్రెంట్లను వీడికేం జరిపేయాలా అని చెప్పిండ్రు. రోహింగ్యాలకు రాజ్యాంగం ఏడున్నది, వాడు భారతీయుడే కానప్పుడు ఈ రాజ్యాంగం మనకి వర్తిస్తుందా, అండర్ విచ్ ఆర్టికల్స్? సో నువ్వు ఆడి కోసము వీళ్ళ మీద కేసు ఎట్లా బుక్ చేసినావు? సెలెక్టివ్ సెక్యులరిజం కాదా, మళ్ళీ ఇది సెలెక్టివ్ పోలీసింగ్ కాదా, సెలెక్టివ్ పాలిటిక్స్ కాదా? కాంగ్రెస్ నీకు ఐడియాలజికల్ డిస్కంఫర్ట్ అయితే నువ్వు లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తావా రాష్ట్రంలో? ఇవాళ కాంగ్రెసు భారత ముస్లింలకే కాదు, ప్రపంచ దేశంలో ఏ ముస్లిం ఉన్నా వాడు భారతీయుడు అయినా కాకపోయినా మేం మాత్రము వాడికి పౌర హక్కులు ఇస్తాము అని ఇలా నినాదం కాంగ్రెస్ మాట్లాడుతున్నదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నా ఫ్రీడమ్ ధర్మరక్షణ సభ. రోహింగ్యాలు మన భారతదేశంలో మన భాగ్యనగరంలో ఎందుకు ఉండాలి, వాళ్లకు నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి అనే చర్చ ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభ పేరే ధర్మరక్షణ సభ అని జరిగిండ్రు. అందులో నేను కూడా పోయినా. మాట్లాడిన స్పీకర్లందరూ నాకు తెలిసి కాన్స్టిట్యూషనల్గా మాట్లాడినరు, రాజ్యాంగబద్ధంగా మాట్లాడినరు. కాకపోతే ఎవరెవరైతే అక్కడ మాట్లాడినరో వాళ్ళ మీద ఇలా పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఏం ఉల్లంఘన అయిందో, వేర్ ఇస్ ది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అనేది నాకు ఇంకా వరకు అర్థమవుతలేదు. మళ్ళీ ఇవాళ నేను ఇది సెలెక్టివ్ సెక్యులరిజం కాదా? చిలుకూరు బాలాజీ ఎవరైతే మన స్వామీజీ ఉన్నారో సౌందర్య రాజన్ గారిని ఇవాళ ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టింది. సెలెక్టివ్ సెక్యులరిజం కాదా, మళ్ళీ ఇది సెలెక్టివ్ పోలీసింగ్ కాదా, సెలెక్టివ్ పాలిటిక్స్ కాదా? అది వేరే విషయం. కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్. నాకు పిచ్చ క్లారిటీ ఉన్నది, కాకపోతే ప్రజలకు క్లారిటీ రావాలి కదా అని నేను ఇలా మాట్లాడుతున్నా. మళ్ళీ తెలంగాణ ఈ ఎఫ్ఐఆర్ పాలిటిక్స్కి, సివిల్ లిబర్టీకి, లీగల్ కన్సిస్టెన్సీకి ఏమేమి దరారులు ఉన్నాయి, ఆ గ్యాపులు ఏమున్నాయి మాట్లాడుకోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? కంటెక్స్ట్ స్నాప్షాట్ ఇట్లా మనం తీసుకొని చూస్తే వాళ్ళు మాట్లాడింది ఏంది, ఇల్లీగల్ ఇమైగ్రెంట్లను వీడికేం జరిపేయాలా అని చెప్పిండ్రు. మా కల్చర్ని ఆడి కల్చర్ని కలపొద్దు, వాడిని వీడికేం జరిపేయాలా అని ఒక డిబేట్ చెప్పారు. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ సింబలిజం డిస్కషన్ కదా. రాజ్యాంగము భారతీయులకు ఉంది కదా, రోహింగ్యాలకు రాజ్యాంగం ఏడున్నది, వాడు భారతీయుడే కానప్పుడు ఈ రాజ్యాంగం మనకి వర్తిస్తుందా, అండర్ విచ్ ఆర్టికల్స్, అండర్ విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ లా? సో నువ్వు ఆడి కోసము వీళ్ళ మీద కేసు ఎట్లా బుక్ చేసినావు? నీకు ఐడియాలజికల్ డిస్కంఫర్ట్ అయితే కాంగ్రెస్ నీకు ఐడియాలజికల్ డిస్కంఫర్ట్ అయితే నువ్వు లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తావా రాష్ట్రంలో అని అనేది ఎలా ప్రశ్న. కాంగ్రెస్ ఏమంటుందంటే వీళ్ళు మాట్లాడింది ఒక కమ్యూనల్గా డిజార్మనీ క్రియేట్ చేస్తుంది అని అంటారు. ఇది హేట్ స్పీచ్ అని అంటుంది, అందుకే మేము కేసులు బుక్ చేసినాం, లా అండ్ ఆర్డర్ని హస్తగతం చేస్తుంది అని చెప్తారు. హస్తగతం లా అండ్ ఆర్డర్ నేడైతే ఆడు భారతీయుడే కాదు, భారతీయుడు కానోడికి నీకెందుకు సపోర్టు అంటే ఇవాళ కాంగ్రెసు భారత ముస్లింలకే కాదు, ప్రపంచ దేశంలో ఏ ముస్లిం ఉన్నా వాడు భారతీయుడు అయినా కాకపోయినా మేం మాత్రము వాడికి పౌర హక్కులు ఇస్తాము అని ఇలా నినాదం కాంగ్రెస్ మాట్లాడుతున్నదా, పోలీసులను పెట్టి ప్రెషర్ క్రియేట్ చేస్తున్నదా అననే ఒక ఐడియాలజీ డ్రివెన్ పొలిటికల్ పోలీసింగ్ ఆప్టిక్స్ తయారు చేస్తున్నదా అనేది నా ప్రశ్న. ఈ ఎఫ్ఐఆర్ కల్చర్ ఏంది అని చెప్తున్నా. ఇది చాలా మీరు అక్కడ వస్తున్నారు, మీకు చిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత చిల్లీ సాస్తో. ఇది మీరు అర్థం చేసుకోరు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ క్వశ్చన్ ఏందని అంటే ఒక డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ తీసుకుందాం. నిన్నాక మొన్న మీ చెవులు విండింది సుప్రీంకోర్టు హైకోర్టు కలిపి, ఎఫ్ఐఆర్ అనేది ఎవిడెంట్ బేస్డ్ ఉండాలి, సెంటిమెంట్ బేస్డ్ కాదు అని. స్పీచ్ ఎప్పుడు క్రైమ్ అవుతుంది, అది ఎప్పుడైతే విధ్వంసానికి దారి తీస్తుందో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డిఫాల్ట్ ఉంటుంది, బట్ నీ ఎఫ్ఐఆర్ అనేది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. అండ్ దిస్ ఇట్స్ సెల్ఫ్ ఎ టెస్టిమోనీ ఆఫ్ ఎ పొలిటికల్ రిబ్యూటల్ లైన్. నేను కాంగ్రెస్కి చెప్తున్నా, అంటే నువ్వు డిసెంట్ చేయొద్దు. ఆనాడు ఏడుకాడికి గల్లీలు జామ్ చేసిర్రు, ఆడ నెట్వర్క్ పనిచేయకుండా జామర్లు పెట్టినట్టు ప్రయత్నం చేసిర్రు. ఇవి గంభీరమైన ఆరోపణలు ఉండొచ్చు, లైవ్ టెలికాస్ట్ ఏడ కాలే.
అంటే ఇది కాన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీని వీకెన్ చేస్తుందా లేదా నేను ఇవాళ అడుగుతున్నాను. తెలంగాణ హైకోర్టు కూడా రీసెంట్గా దానికి సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలిపింది సోషల్ మీడియా స్పీచ్ల మీద. జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్ మీద కూడా తెలంగాణ హైకోర్టు జబర్దస్త్ ఒక దాన్ని ఏమంటారు హియరింగ్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్లు అడ్డగోలుగా మెకానికల్గా పెట్టలేరు, పొలిటికల్ సోషల్ స్పీచ్ల మీద అసలే పెట్టలేరు అన్లెస్ అండ్ అంటిల్ అది మన వైలెన్స్ క్రియేట్ చేసే దారి ఉన్నది అని అంటే యు ప్రూవ్ ఇట్. అంటే కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడుతున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ప్రిలిమినరీ ఎంక్వైరీ రికమెండ్ చేసిండ్రా, దీన్ని క్రిమినలైజేషన్ ఎట్లా అన్నారు, మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టిండ్రు? అంటే మీ ఆలోచనలు ఆటోమేటిక్ క్రిమినల్ అఫెన్స్ అయిపోతుందా? ఆటోమేటిక్ స్ట్రాటజీలకు వెళ్ళిపోతుందా? ఆటో స్ట్రాటజీలకు వెళ్ళిపోతుందా? మళ్ళీ నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏవైతే సుప్రీంకోర్టు హైకోర్టులు కలిపి నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి నాంది వలుకుతున్నాయో, సపోర్ట్ చేస్తున్నాయో కాన్స్టిట్యూషనల్ బెంచులు, నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని నువ్వు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి తొక్కాలని ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇది కేవలం ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వామీజీకి ఆయన అన్యాయం కాదు ఫ్రెండ్స్, రేపు నీకైతుంది నాకైతుంది. స్వామీజీ ఏం తప్పు మాట్లాడిండండి, ఏడ మాట్లాడిరండి, జర ప్రూవ్ చేయగలుగుతారా అండి? ఈ అగ్రెసివ్ ఎఫ్ఐఆర్ కల్చర్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎకనామిక్ సర్ అండ్ యు ఆర్ ఎన్షూరింగ్ దట్ ది అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం కొలాప్సెస్ ఇన్ తెలంగాణ. మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు అని చెప్పి మాట్లాడుతున్నా. ఈ సెలెక్టివ్ సెక్యులరిజం మీద, సెలెక్టివ్ పోలీసింగ్ మీద ఎవడు బాధ్యత తీసుకుంటాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. న్యూట్రల్ గవర్నెన్స్ ఏడున్నది మన దగ్గర చెప్పురు? న్యూట్రల్ గవర్నెన్స్ ఏడున్నది? నీకు డైరెక్ట్గా అనిపిస్తున్నది కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ అని. నువ్వు ఇలా మీడియాని సైలెన్స్ చేద్దామని అంటున్నావు, సోషల్ మీడియా యాంప్లిఫికేషన్ని సైలెంట్ చేద్దామని అంటున్నావు, మీడియా స్ట్రీమ్ని కవరేజ్ ఆనాడు చేయనీయలే, నువ్వు డిసెంట్ని కరపు చేద్దామని చూస్తున్నావు. అంటే ఇలా సైలెంట్గా ఉంటే ఏందని అన్నట్టు ఏం చేద్దామని అనుకుంటున్నావు? అటు సుప్రీంకోర్టు ఒక డాక్ట్రైన్ ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద, ఎఫ్ఐఆర్కి చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ కూడా మీ మీదనే ఉండే, తెలంగాణ హైకోర్టుకి మద్దతు తెలుపుతూ మాట్లాడింది. నాటకాలు ఆడకుండ్రి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండ్రి అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీ ఐడియాలజికల్ ఎక్స్ప్రెషన్ ఒక అన్పాపులర్ ఒపీనియన్, ఇది నిజంగా ప్రజలను, ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేస్తున్నది అన్నట్టు నిన్న తీర్పు ఉండేది. మళ్ళీ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పాపం. అది మళ్ళా పోలీసు వాళ్ళను బలిబాకిరా చేసుడు. చొరబాటుదారులకు చట్టం ఏడు ఉంటుందండి నాకు అర్థం కాదు. కానీ వాడు ఇల్లీగల్ ఇమైగ్రెంట్, వాడు భారతీయుడా? భారత రాజ్యాంగం ఎవడికి వర్తిస్తుందండి? భారతీయులకు వర్తిస్తుంది. ఇల్లీగల్ ఇమైగ్రెంట్ల మీద ఎవడో ఒకడు కేసు పెడితే అది పోయి వీళ్ళు ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారా అండి? ఏమన్నా తెలివితేటలు ఉన్నాయండి ప్రభుత్వానికి? నేను మీ కమెంట్ రూపంలో అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇది న్యాయమా? మళ్ళీ ఈ గవర్నమెంట్ న్యూట్రల్ ఉందని చెప్పి మనం ఒప్పుకుందామా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సోషల్ హార్మోనీ అనేది కాంగ్రెసే కదా తుంగలో దొక్కుతున్నది, గడ్డపార దించుతున్నది. మళ్ళీ అలా సైలెంట్గా ఉన్న ఆ ప్రజలనందరిని అడుగుతున్నా, ఆ ప్రభుత్వాలనందరిని అడుగుతున్నా, దేశం కోసం ధర్మం కోసం పీక్ కట్టలు కట్టే ఆ పార్టీలను అడుగుతున్నా, మీ సెలెక్టివ్ సైలెన్స్ ఎందుకున్నది అని చెప్పి చెప్తున్నా. ఎలక్షన్ టైంలలోనే దేశం ధర్మం గుర్తొస్తుందా? మళ్ళా ధర్మరక్షకులకు ధర్మ విరుద్ధమైన ఎఫ్ఐఆర్లు పెడుతుంటే మీ ధర్మబద్ధత ఏడ దారి తప్పింది అని చెప్పి నేను అడిగితే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంది అని అడుగుతున్నా. ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. తెలంగాణ ఒక ఐటీ హబ్బు, ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్, ఇట్లాంటి అడ్డమైన కేసులు పెట్టుకుంటూ పోయినాం అనుకో, ఇన్వెస్టర్ పర్సెప్షన్ అనేది నెగటివ్గా ట్రిగర్ అవుతుంది. గవర్నమెంట్ కన్సిస్టెన్సీ మీద పెద్ద క్వశ్చన్లు వస్తాయి. మీరు కేసులు బుక్ చేయరు సార్, వద్దని అంటలేం, తప్పేడైంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కాన్స్టిట్యూషనల్ బెంచ్లు అవి ఏం చెప్తున్నాయి? ఓటర్ అలైన్మెంట్లు ఏడున్నాయి? మీ పర్సెప్షనల్ ఛాలెంజ్లు అవుతున్నాయి. రేపటి దినం మీరు యాది పెట్టుకోండి, ఎంతసేపు మైనారిటీ అపీజ్మెంటే నడుస్తుంది అంటే మెజారిటీ వాళ్ళు సంకనాకని మీకు ఫరక్ కూడా పడదు. ఏది అగ్రెషను, ఏది రిప్రెషను, ఏది రిలీజను, ఏది ధర్మము, ఏది మతము, ఏది కాన్స్టిట్యూషను, ఏది మనం పెట్టాలన్నది మనకు అసలు సంబంధం లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. హిందువుల మీద కేసులు పెట్టాలా, గంతేనా అండి? కాంగ్రెస్ మీద కూడా మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టాలా, గంతేనా అండి? ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయింది, హోమ్ మినిస్టర్ అయింది, అన్ని పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గరే ఉన్నాయి, పెద్ద మనిషి దగ్గర. ఇవాళ ఈ ఎఫ్ఐఆర్లో మీకు న్యూట్రాలిటీ ఏమైనా కనిపిస్తుందా? ట్రాన్స్పరెన్సీ ఏమైనా కనిపిస్తుందా? పోనీ ఆధారాల డ్రివెన్ ఎవిడెన్స్ ఏమైనా మీకు కనిపిస్తుందా? నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట చెప్తున్నా, ఏందనంటే విమర్శ గవర్నమెంట్కి పరీక్ష. ఇది నేననలే, డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు కూడా మాట్లాడారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నువ్వు చట్టాలకు ఫిల్టర్లు పెట్టుకుంటూ పోతే స్టెబిలిటీ ఎడికైనా వస్తుంది. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులను అడుగుతున్నా, హోంమంత్రి పోర్ట్ఫోలియో కూడా మెయింటైన్ చేస్తున్నా ఆ ధురంధరుని అడుగుతున్నా, మళ్ళీ ఇది న్యాయమా? ఇది ధర్మమా?
సార్ మీరు ధర్మం చేయలేకపోవచ్చు, న్యాయమైన చేయగలుగుతారా? ఇది ప్రజా పాలననా లేకపోతే పాపాల పాలననా? ప్రభుత్వం ఉన్నదా లేదా ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. చిత్రగుప్త్ అన్కండిషనలీ వీళ్ళకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తుంది. నిజంగా చెప్పాలని అంటే ఇది పోలీస్ జులుం అనాలనా ప్రభుత్వ జులుం అనాలనా అసలు అర్థమైతలేదు. భారత్ మాతాకి జై.